రామసత్యనారాయణ గారికి, అలాగే మా సోదరుడు రెల్లగి నరసింహారావు గారికి, మా పక్కింటి అమ్మాయి సుచిత్ర గారికి, అలాగే చిత్ర నిర్మాతలకు, అలాగే డైరెక్టర్ గారికి, డొక్కా సీతమ్మ గారి వంశీలు ఇప్పుడు దాకా కూర్చున్నారు. చాలా చక్కని మాటలు మాట్లాడారు. మామూలుగా సినిమా మీటింగుల్లో జరిగే మాటల్లాగా కాకుండా ఓ చరిత్ర చెప్పినట్టుగా చెప్పారు వాళ్ళందరూ కూడా. చాలా సంతోషం అండి మీరందరూ రావటం వాళ్ళ రోజున. గతంలో క్రితంసారి పుష్కరాలు జరిగినాయి, గోదావరి పుష్కరాలు, మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది. ఆ పుష్కరాలు జరిగినప్పుడు నంది నాటకోత్సవాలు కూడా అక్కడే జరిపాం, పోటీలన్నీ కూడా. ఆ పోటీల్లో వచ్చిన నాటిలో డొక్కా సీతమ్మ గారి నాటకం కూడా వచ్చింది. ఆ నాటకానికి బెస్ట్ ప్రొడక్షను, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ యాక్టర్ కూడా దానికి అవార్డ్స్ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా అవార్డులు ఇవ్వటం జరిగింది. అలాగే ఈ సినిమా కూడా ఆర్థికంగా అలాగే అవార్డ్స్ పరంగా అన్నీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా ఎన్నో సినిమాలు చూస్తాం, ఎన్నో కథలు చూస్తాం, కానీ ఇవన్నీ రియల్ స్టోరీ. ఇది ఒక మహాతల్లి, ఆవిడ అడిగిన వాళ్ళకి అందరికీ కూడా ఆకలి అని అన్నమాట రాకుండా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పంచభక్ష ప్రాణాలు చేసి పెట్టిన గొప్ప వ్యక్తి ఆవిడ. ఎన్నో దానాలు చేస్తుంటారు. అన్ని దానాల కంటే గొప్ప దానం ఇదేంటి అన్నదానం. ఎందుకంటే ఆకలి వేస్తే ఆకలి మనం తట్టుకోలేము. ఏదో ఒకటి తినేయాలి. ఎవరో ఒకళ్ళు అన్నం పెడితే తినాలి అని అనుకుంటాం. పెట్టిన తర్వాత చాలా సంతృప్తిగా చాలా సంతోషం, కడుపు నిండిందమ్మా అని చక్కగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్తారు. అలాంటి అన్నదానం ఆవిడ మహా వ్యక్తి ఆవిడ. అలాంటి ఆవిడ స్టోరీ రావటం చాలా అవసరం. ఇప్పుడున్న జనరేషన్కి అందరికి కూడా తెలియవలసిన అవసరం కూడా ఎంతో ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ స్కూల్స్లో పెట్టే ఉచిత భోజనానికి డొక్కా సీతమ్మ ఉచిత భోజనం అని పేరు కూడా పెట్టడం జరిగింది మొన్ననే. అలాంటి చిత్రం ఇది ఒక మంచి చిత్రం రావాలి. ముఖ్యంగా రవి గారు, డైరెక్టర్ గారు చాలా కృషి చేశారు దీని మీద, చాలా రీసెర్చ్ చేశారు. రండి మీరు కూర్చోండి, డైరెక్టర్ రాకుండా రండి, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు రండి కూర్చోండి. సో యంగ్స్టర్స్ అందరూ కూడా, నిర్మాత యంగ్స్టర్రే, డైరెక్టర్ యంగ్స్టర్రే, మరి మా పక్కింటి అమ్మాయి యంగ్స్టర్రే కార్తిక్ గారు. ఓకే, అవును. కాబట్టి ఈ చిత్రం డెఫినెట్గా మంచి అవార్డు రావాలి, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ చిత్రానికి నాకు చంద్రబోస్ గారి స్పీచ్ విన్నాను. ఆయన మాట్లాడింది ఎంత చక్కగా మాట్లాడారో చెప్పడానికి వెళ్ళేది. అలాగే మంచి పాటను కూడా రాశారు ఆవిడ. ఆయన మరి ఆవిడ కూడా, సుచిత్ర గారు కూడా డాన్స్ డైరెక్షన్ కూడా ఆవిడే చేస్తున్నారు. పక్కింటి అమ్మాయిని ఎందుకన్నానంటే, మెడ్రాస్లో మేము ఉన్న ఇంట్లో, మా ఇంటికి పక్కనే ఇల్లు, వాళ్ళ ఇల్లు కూడా, వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్యలో కాంపౌండే. ఇదండి, ఎవరు లేరు పైగా. ఎందుకంటే ఆ ఇల్లు రిపబ్లిక్ గార్డెన్స్ కదా దాని పేరు, 11 విజయరావు గారు, మాది 12, అదే వాళ్ళది 11. దాంట్లో ఎస్వి రంగారావు గారు అక్కడే ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ఆ ఇంట్లో ఉన్నారు, తాజ్యం ప్రకాశ్రావు గారు ఆ ఇంట్లో ఉన్నారు, చిరంజీవి గారిని అప్పుడే చెప్పకూడదని నేను ఆఖరిని చెప్దాం అనుకుంటున్నా. అందుకని మహామహులందరూ కూడా ఉన్న ఆ ఇంట్లో వీళ్ళు కింద పోర్షన్లో ఉండేవారు, పై పోర్షన్లో చిరంజీవి గారు, మరి హరిప్రసాద్ గారు, సుధాకర్ గారు, రాజారెడ్డి, వీళ్ళందరూ పైన రూములో ఉండేవారు. వీళ్ళు కింద పోర్షన్ ఉంటుంది, మాది పక్కిల్లు. బిఎస్ సుబ్బారావు గారు కూడా మా ఇంట్లోనే అవుట్ హౌస్లో ఉండేవారు, ఆయన కూడా. అలాంటి పేరున్న ప్రదేశం అది. మేము ఆర్టిస్టులుగా ప్రజలకి అందరికీ కూడా పరిచయం అయింది కూడా అక్కడి నుంచే. మేము కొనుక్కున్న మొట్టమొదటి ఇల్లు కూడా ఆ ఇల్లే అది. అందుకని దాన్ని మర్చిపోలేము. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ అంటే, ఇది దీనికి సంబంధించేది కాదు సినిమాకి. ఆ రోజుల్లో వాయిస్ కొంచెం పీల వాయిస్గా ఉండేది, నాకు బేస్ వాయిస్ ఉండేది కాదు. అప్పుడు ఎవరో చెప్పారు, రోజు ప్రాక్టీస్ చేయండి, శ్రీకిషోర్కి వెళ్ళి రోజు పొద్దున్నే ఇది చేయండి అన్నారు. అది ఎట్లా కుదిరే పని కదా, కుదరలా. రోజు పూజ చేసుకోవటం అలవాటు నాకు. అందుకని ఆ పూజ చేసుకునేటప్పుడు బాగా దగ్గరగా మాట్లాడుతూ పూజ చేయండి, మంత్రాలు చదవండి అని అన్నారు.
ఇది బాగుందండి, 2 విధాలుగా కూడా కలిసి వస్తుంది అని చెప్పి బాగా మంచి వాయిస్ తోటి చేసుకునేవాడిని. ఒక రోజున వీళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళి వస్తా అంటే, చూడవయ్యా సిగ్గులేదు, పక్కన ఆయన చూడు, పొద్దున్నే లేచి ఎంత చక్కగా పూజ చేసుకుంటావు, మంత్రాలు చేసుకుంటావు, ఊరంతా తిరిగి వచ్చావు అని చెప్పి అతను మాట్లాడొచ్చి ఆయన అన్నాడు, ఏంటయ్యా నన్ను తిట్టించావు మా ఆవిడతోటి అని. అలా ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ అండి. కొంచెం అట్లాగే అలాంటి చాలా గొప్పది. ఆమని గారికి ఈ వేషం రావడం కూడా ప్రత్యేకత అండి. చాలా మంచి ఆర్టిస్ట్ ఆవిడ. హీరోయిన్గా ఎన్నో మంచి సినిమాల్లో చేసింది. ఇప్పుడు సీరియల్ ఒకటి వస్తుంది, మీరు అందులో చాలామంది చూస్తూ ఉండి ఉంటారు. అసలు ఎన్ని రకాల యాక్షన్స్ చేస్తారు అందులో, సీరియస్ కానీ, కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ చాలా బాగా చేస్తుంది. ఈ క్యారెక్టర్కి యాప్ట్, 100% యాప్ట్ ఈ క్యారెక్టర్కి మాత్రం. అది డెఫినెట్గా అమ్మాయికి నేషనల్ అవార్డుగా రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి తెలుగువాడు కూడా ఒకసారి చూడండి. మన చరిత్ర ఇది, మన చరిత్రలో వచ్చింది డొక్కా సీతమ్మ గారు. అబ్బో, ఆ రోజుల్లో ఇంత గొప్ప ఆవిడ పుట్టిన ఆంధ్రదేశంలో మనం పుట్టామని చెప్పి మనందరూ కూడా గర్వపడే రీతిలో ఉంటుంది. తప్పకుండా చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రయత్నంలో మరి నిర్మాతలకి, దర్శకులు గారికి, మిగిలిన సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు చెబుతున్నా. డెఫినెట్గా యూ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్.